హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మరి ఏం కథ చెప్పబోతున్నానో అని ఎదురు చూస్తున్నారు కదూ. కథ పేరు తినకుండా తినేది, పడకుండా పడేది. మరి అదేంటో వినండి మరి. అనకాపల్లిలో ఉండే రోహిణి సైరంధ్రి స్నేహితురాళ్ళు. ఇద్దరికీ చమత్కారంగా మాట్లాడడంలో చాతుర్యం ఉంది. ఒకనాడు సైరంధ్రి ఇంటికి రోహిణి వచ్చింది. ఇద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో సైరంధ్రి తల్లి పార్వతి వచ్చి, రోహిణి, నువ్వు చమత్కారంగా మాట్లాడతావని అంటారు. నేనొక ప్రశ్న అడుగుతాను. తినకుండా తినేది, పడకుండా పడేది, ఈ రెండింటి గురించి చెప్పు అన్నది. కొంచెం ఆలోచించిన రోహిణి, పిన్నిగారు, మీరు వచ్చినప్పుడల్లా బాబాయ్ గారిని పలకల గాజులు చేయించండి అని అడిగారనుకోండి. ఆయనకు ఇష్టం లేకపోతే, అబ్బబ్బా రోజు నన్ను తినేస్తున్నావు కదే అని అంటారు కదా. నిజంగా ఆయన్ని మీరు తింటున్నారా? లేదు కదా. తినకుండా తినడం అంటే ఇదే. ఇంకా పండగకు ఏదైనా ఖరీదైనది కావాలని మీ పెద్ద అల్లుడు కోరుతూ ఉత్తరం మీ అమ్మాయి ద్వారా రాయించారనుకోండి. బాబాయ్ గారికి వెంటనే గుండెల్లో రాయి పడుతుంది. నిజంగా గుండెల్లో రాయి పడలేదు కదా. పడకుండా పడేది అంటే ఇదే అన్నది. భలే చమత్కారివే, మధ్యతరగతి వారి ఇండ్లలో విషయాలు జోడించి మరీ చెప్పావు అని నవ్వుతూ పలికింది పార్వతి. సరే, మీ ప్రశ్నలకు సమాధానాలు సైరంధ్రి ఏమిటి చెప్తుందో విందాం అన్నది రోహిణి. అవినీతి పనులు చేసేవాళ్ళు పట్టుబడితే, ఏమిటి ఇలాంటి పని చేశావు అని అడిగితే, బుద్ధి లేక గడ్డి తిన్నాను అంటారు. మనుషులలో బుద్ధి లేనివారు తినకుండా తినేది గడ్డి. నూతిలో బాల్చి వేస్తాం, కానీ దానిని నూతిలో పడిపోనివ్వం కదా. అందుచేత పడకుండా పడేది నూతిలో నీళ్లు తోడుకునే బొక్కెన అన్నది సైరంధ్రి. ఇద్దరేనరా, ఏదో ఒకటి చెప్పి ఎదుటి వాళ్ళ చేత అవుననిపిస్తారు. ఉండండి, లోపల లడ్డూలు ఉన్నాయి, తిందురు గాని, పట్టుకు వస్తాను అని లేచి వెళ్ళింది పార్వతి. ఇదండి కథ. చాలా బాగుంది కదా ఈ కథ. మన ఛానల్ని కానీ మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ కథ కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కథ ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లో తెలియచేయాలి. మరో వారం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.